ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 14వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ. తెల్లవారుజామున 3:02 వరకు. వర్జ్యం ఉదయం 9:48 నుంచి 11:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుంచి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అమృతకాలం రాత్రి 8:08 నుంచి 9:52 వరకు. సూర్యోదయం ఉదయం 6:25. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. ఈరోజు విశేషం పాల్గొన శనివారం. ఈ శనివారం అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఆర్థిక ఒత్తిళ్లతో రకరకాల టెన్షన్లతో సతమతమయ్యే మనకు ఏడుకొండల వాడే పెద్ద దిక్కు. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో ఉండే దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటం ముందు ఆవు నెయ్యితో చిన్న దీపం వెలిగించండి. పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయకపోయినా పర్వాలేదు. మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా ఓం నమో వెంకటేశాయ అని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. వీలైతే స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పించండి, లేదా చిన్న బెల్లం ముక్కను కలకండను నైవేద్యంగా పెట్టండి. ఈ మాత్రపు భక్తికి స్వామివారు పొంగిపోతారు. ఇలా చేయడం వల్ల కలిగే పూజా ఫలితం తక్షణమే మీ మనస్సుకు తెలుస్తుంది. ఇంట్లో ఉదయం పూట ఉండే ఆ హడావిడి గందరగోళం పోయి ఒక అద్భుతమైన ప్రశాంతత ఆవరిస్తుంది. ముఖ్యంగా ఏవైనా అప్పుల బాధలతో వృత్తిపరమైన ఇబ్బందులతో మానసికంగా అలసిపోయిన వారికి ఈ వెంకటేశ్వర ఆరాధన ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నేనున్నాను అని స్వామి మన భుజం తట్టినట్లు అనిపిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు నెమ్మదిగా మనకే స్ఫురిస్తాయి. ఇక ఈ శనివారం నాడు మనం తప్పకుండా తలుచుకోవలసిన మరో దైవం ఆంజనేయ స్వామి. చాలామందికి శనివారం అనగానే ఏవో అరిష్టాలు జరుగుతాయేమో, శనిదేవుడు పట్టుకుంటాడేమో అన్న చిన్న భయం ఉంటుంది. అలాంటి భయాలను పటాపంచలు చేసే శక్తి, ధైర్యం హనుమంతుని సొంతం. శనిదేవుని దృష్టి దోషం పడకుండా మనల్ని రక్షించే కవచం ఆంజనేయుడే. ఈరోజు మీకు వీలైతే గుడికి వెళ్ళి స్వామివారికి సింధూరం సమర్పించండి, లేదా ఇంట్లోనే ఒక 5 నిమిషాలు కేటాయించి హనుమాన్ చాలీసా చదువుకోండి. చదువుకునే సమయం లేకపోతే భక్తిగా విన్నా చాలు. కుదిరితే ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకు పూజ చేయించండి. ఈ ఆరాధన వల్ల కలిగే ఫలితం మీ దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా భయం, ఆందోళన, కారణం లేని దిగులు మాయమైపోతాయి. ఏ పని మొదలు పెట్టినా అందులో ఒక ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. పిల్లలకు ఈరోజు హనుమంతుడి కథలు చెప్పడం లేదా దండం పెట్టుకోమనడం వల్ల వారిలో ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి. ముఖ్యంగా కోర్టు కేసులు, శత్రు భయాలు ఉన్నవారికి ఆంజనేయ స్వామి ఆరాధన విజయాలను చేకూరుస్తుంది. మనలో దాగున్న బద్ధకాన్ని పారద్రోలి ఒక అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే శనివారం నాడు కర్మఫలదాత అయిన శని భగవానుని తలుచుకోవడం మరొక ఎత్తు. మనలో చాలామందికి శనిదేవుడు అనగానే ఏదో తెలియని భయం, ఆయన మనల్ని శిక్షిస్తాడేమో, కష్టాల పాలు చేస్తాడేమో అని వణికిపోతుంటారు. కానీ వాస్తవానికి శనిదేవుడు అత్యంత న్యాయస్థుడు. ఆయన ఒక జడ్జి లాంటివాడు. మనం చేసే మంచి చెడు కర్మలను బట్టే ఆయన మనకు ఫలితాలను ఇస్తుంటాడు. ఈరోజు సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ లేదా రావి చెట్టు వద్దకు కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని భగవానుడికి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలంటే చాలా ఇష్టం. కానీ వీటన్నిటికంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైన పూజ మరొకటి ఉంది. అదే దానగుణం. ఏ దిక్కు లేని అభాగ్యులకు, నడవలేని వృద్ధులకు లేదా ఆకలితో ఉన్నవారికి ఈరోజు మీ చేతుల మీదుగా కొద్దిగా అన్నదానం చేయండి. కనీసం కాకులకు బెల్లం కలిపిన నువ్వుల అన్నం పెట్టండి. ఇలాంటి నిస్వార్థమైన సేవ చూసి శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. దీనివల్ల మీ జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని లాంటి దోషాలు ఉన్నా కూడా వాటి తీవ్రత బాగా తగ్గిపోతుంది. మీ పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు, ఆలస్యాలు తొలగిపోయి జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం 100% దక్కుతుంది. చివరిగా ఈరోజు పూజ చేయడానికి వీలు కాని వారు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడికి మనం చేసే హడావిడి కంటే మనస్సులోని ఆర్తి ముఖ్యం. గంటల తరబడి పూజ గదిలో కూర్చోలేకపోతున్నామే అని బాధపడకండి. ఉదయం నిద్రలేవగానే ఆ వెంకటేశ్వరుణ్ణి, ఆంజనేయుణ్ణి, శని భగవానుణ్ణి మనసారా తలుచుకొని, స్వామి ఈరోజు నా పనులన్నీ నిర్విఘ్నంగా సాగేలా చూడు, నా వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా మంచి బుద్ధినివ్వు అని వేడుకోండి. దానికి మించిన గొప్ప పూజ ఈ లోకంలో లేదు. ఎదుటివారి పట్ల దయ కలిగి ఉండడం, మన వృత్తి ధర్మాన్ని మన నిజాయితీగా నిర్వర్తించడమే అసలైన భక్తి.
ఈరోజు మీ ఇంట సిరి సంపదలను, ఆరోగ్య ఆనందాలను, మనశ్శాంతిని తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమో వెంకటేశాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాల్లో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. పనుల్లో అనుకున్న ఫలితం వస్తుంది. ఆనందోత్సాహాల మధ్య కాలం గడుస్తుంది. ధన లాభం ఉంది. గతంలో చేసిన మంచి వల్ల ఇప్పుడు మేలు జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. శత్రువుల నుంచి సమస్యలు ఉంటాయి. తెలివిగా వ్యవహరించాలి. దైవానుగ్రహంతో విజయం సిద్ధిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. చెడు ఆలోచనలు రానియవద్దు. మంచి వార్తను వింటారు. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటుతో ఉండకండి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. దుర్గారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరాలకు సహకారం అందించేవారు ఉన్నారు. దైవానుగ్రహంతో కొన్ని మంచి పనులు చేస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శక్తి వంచన లేకుండా పనులు పూర్తి చేయాలి. విఘ్నాలు ఉన్నాయి. తోటి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వస్థాన ప్రాప్తి ఉంది. చంచలత్వం పనికిరాదు. శ్రమతో కూడిన కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదల అవసరం. ఆటంకాలు ఉన్నాయి. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఆత్మబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. ఎటువంటి సమస్యనైనా ఇట్టే ఛేదించగల సమర్థత ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. పెద్దల ప్రోత్సాహంతో చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సహనంతో మాట్లాడాలి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. భార్యా పిల్లలతో కలిసి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యత పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. శని ఆరాధన శుభప్రదం. ఇష్టదేవతా దర్శనంతో శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పనులు చేసి మెప్పు పొందుతారు. అభివృద్ధి ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జనలు పడే అవకాశం ఉంది. ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. చిత్తశుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. దగ్గర వారి సూచనలు అవసరమవుతాయి. పనులు పూర్తవుతాయి. అదృష్ట యోగం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. మిత్రబలం సంపూర్ణంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. పని భారం పెరుగుతుంది. ఏకాగ్రతతో లాభాలు అందుతాయి. ఖర్చు విషయంలో శ్రద్ధ చూపండి. మనోబలంతో విఘ్నాలను దరిచేరనియ్యదు. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. ఒక శుభం జరుగుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభం ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని పనుల్లో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది.
తగినంత విశ్రాంతి అవసరం. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశం ఉంది. విష్ణు ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. మంచి వార్త వింటారు. సమాజానికి మేలు చేస్తారు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఇబ్బందులు ఉంటాయి. శుభయోగం ఉంది. రెంటిని సమన్వయం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోండి. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం సడలకుండా వ్యవహరించాలి. విమర్శలకు ప్రతి విమర్శ చేయవద్దు. ప్రశాంతతకు భంగం కలిగించేవారు ఉన్నారు. అపార్థాలకు తావివ్వకూడదు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇష్టదేవతా స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి విజయం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. మనసు చెప్పిందే చేయండి. అనుకున్న ఫలితం రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ధర్మం రక్షిస్తుంది. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శివారాధనతో శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రశంసలు ఉంటాయి. లక్ష్య సిద్ధి ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. వివిధ మార్గాల్లో లాభాలు ఉన్నాయి. ఓపికగా పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. అడ్డుపడేవారు ఉంటారు. ఆవేశానికి గురి కావద్దు. ఆలోచించి మాట్లాడడం వల్ల సమస్య రాదు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు గతం నుంచి వస్తున్న సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం లభిస్తుంది. గృహ యోగాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ఈ సమయంలో కోపతాపాలు పెంచుకోవడం సరికాదు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇష్టదేవతా స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయాలు ఉంటాయి. మనోధైర్యం కాపాడుతుంది. ఒత్తిడిని జయిస్తారు. ఆటంకాలను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో శ్రద్ధ చూపండి. ఎవరిని విమర్శించవద్దు. దగ్గరి వారి సహకారం అవసరమవుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఒక శుభం జరుగుతుంది. జీవితాశయం ఒకటి నెరవేరుతుంది. కానీ శ్రద్ధ అవసరం. కీర్తి లభిస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుద్ధి బలంతో ఆకట్టుకుంటారు. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. హనుమాన్ చాలీసా చదివితే మంచి జరుగుతుంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన కాలం.
చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. అదృష్ట యోగం ఉంది. క్రమంగా విజయం సాధిస్తారు. పట్టుదలతో పనిచేయండి. ధనలాభం ఉంది. సత్యనిష్టతో ముందుకు సాగండి. మనసులోని కోరికలు కార్యరూపాన్ని దాలుస్తాయి. పదవీ యోగం ఉంది. సాహసోపేతమైన నిర్ణయం ఒకటి మేలు చేస్తుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అవమానాలను తట్టుకుని ప్రగతిని సాధిస్తారు. ఏ విషయంలోనూ మొహమాటం పనికిరాదు. అపార్థాలకు తావివ్వవద్దు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు అందుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. తలపెట్టిన పనిలో ఏమాత్రం జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీ పై వారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ప్రశాంతంగా ఉద్యోగం గడిచిపోతుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధువుల ద్వారా ఒక మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది. చంచల స్వభావం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనలతో అన్నీ సర్దుకుంటాయి. విఘ్నాలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వేయండి. పనిలో ఏకాగ్రత అవసరం. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఆలోచించండి. ఏ సమస్యకైనా పరిష్కారం పక్కనే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు శుభకాలం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలు విదేశీ పర్యటనలు జరుపుతారు. ఏ సమస్య దరిచేరదు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. శుభవార్తను వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈశ్వరుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలు పొందగలుగుతారు. శివారాధన ఆపదలను తొలగిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవరోధాలు ఉంటాయి. విమర్శించేవారు ఉంటారు. కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయాలి. సమయానికి పని పూర్తయ్యేలా ప్రణాళికలు రచించండి. యశస్సుకు భంగం లేదు. సహకరించేవారు ఉంటారు. వివాదాలకు తావివ్వవద్దు. మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. నిందారోపణలకు అవకాశం ఇవ్వకండి. ఏ విషయంలోనూ బద్ధకం పనికిరాదు. భయం వెంటాడుతుంది. చెడు ఆలోచించవద్దు. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. ఖర్చు పెరగకుండా చూడాలి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి కొద్దిగా చికాకులు కలుగుతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభకాలం నడుస్తోంది. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన ఒక ముఖ్య కార్యం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ప్రయాణ లాభం ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. కార్య సాధనలో విఘ్నాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. తొందర పనికిరాదు. ముఖ్య వ్యక్తుల సూచనలు పాటించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ కుటుంబ పరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్గా ఉండండి. అభివృద్ధి పైన దృష్టి నిలపండి. అంతా మీరు ఆశించిన విధంగానే జరుగుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. పనులు విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థుల శుభవార్తలు వింటారు. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. కృషి బాగా చేయాలి. ధర్మ చింతనతోనే పనులు పూర్తి చేయాలి. ఆటంకాలు ఉంటాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విఘ్నాలను అధిగమించేందుకు సహకరిస్తాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. రక్త సంబంధికుల ద్వారా మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. శివారాధన శక్తినిస్తుంది. రాజయోగాలు ఉన్నాయి. అదృష్టకాలం నడుస్తోంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. మీ మంచి ఆలోచనలే భవిష్యత్తుకు పునాది రాళ్ళు. ప్రయత్న లోపం జరగనీయకండి. ధనలాభం ఉద్యోగాభివృద్ధి ఉన్నాయి. దైవ రక్షణ లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో పురోగతి త్వరగా వస్తుంది. పనులు చకచకా పూర్తవుతాయి. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కుతాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అస్థిర నిర్ణయాలతో ఏ పనులు మొదలు పెట్టకండి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. చిన్న చిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకండి. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి ఒక మంచి శుభవార్త వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇష్టదేవతా స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి సంకల్పం నెరవేరుతుంది. శ్రమ అధికమైన లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. బాగా పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. విజయం ఉంటుంది. అనుకున్న ఫలితం రావాలంటే కృషి తగినంత అవసరం. దైవ బలం కాపాడుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. వస్త్ర ప్రాప్తి ఉంది. గృహ భూ యోగాలు ఉన్నాయి. నిరుత్సాహం కలగకుండా ప్రయత్నం చేయాలి. చివరికి విజయం లభిస్తుంది. మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బాకీలు సకాలంలో అందుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగులపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి చేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి.
అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంటుంది. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.